నువ్వు ఎక్కడ ఉంటావు? పెట్టు ముందు అది బందరండి గొడుగుపేట. చనిపోయిన కుర్రోడు మా మేనల్లుడు, కొట్టిన ఆయన మా బావగారు అక్కాయి మొగుడు. ఇద్దరు తాగున్నది ఆ మైకంలో సరుకు పేడించుకుని మా బావ మా మేనల్లుడిని కొడతం జరిగింది. జరిగితే నవరగంధం తగిలి కుర్రోడు వాటిలో చనిపోయాడు. కాకపోతే మా అక్కడే చనిపోయాడు తెలవగా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తే డాక్టర్ గారు చనిపోయారని చెప్పారు. తాగి ఉన్న మైకులు ఇద్దరు ఘర్షణ ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ఘర్షణ అది కాస్త పెరిగి కోపాలు పెరిగి తాగి ఉన్న మైకులు ఆయన సరుకు పేడించుకుని కొట్టేప్పుడు నవరగంధం తగిలి చనిపోయాడు కుర్రాడు. వల్లా మోహన్ రావు గారు వాళ్ళ కొడుకు తాగి ఇద్దరు గొడవ పడి ఇంటికాడ గోపుని తండ్రి కోపం వచ్చి సరిగ్గా పెట్టి కొట్టాడు. అది నవరగంధం తగిలి కొద్ది పడిపోయేటప్పుడు ఇంకొక దెబ్బలు వేసాడు. నా చేతి మీద ఒకటి, నడి మీద ఒకటి. చచ్చిపోయాడని అక్కడ తెలియకపోతే ఊళ్ళో ఒక ఆటో ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ అంబులెన్స్ లేట్ అయ్యేటప్పటికి ఊళ్ళో ఆటో ఉంటే ఆటో ఎక్కించుకుని ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చాడు. అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్లో ఎక్కించినప్పుడు అంబులెన్స్లో ఉన్న సిబ్బంది 20% అయిపోయాడు, మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్తారని అడిగారు. మేము హాస్పిటల్కి తీసుకెళ్తాను, హాస్పిటల్కి తీసుకొచ్చాం. హాస్పిటల్ నుంచి చచ్చిపోయాడు. అది జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు తాగుతారండి. ఏది బాటలవారిపాలు, బందరమండలం బాటలవారిపాలు. నేను రిలేషన్ అంటే ఈయన మా అన్నయ్య అవుతాడు. మేము పక్కన ఉన్నాం. మేము గొడవ వచ్చాను. మేము వేరువేరుగా తాగినా ఇంట్లో కేకలేసుకుంటారు. కేకలేసుకుంటారు. నువ్వు తాగుతుంటే ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కండి, లాభం ఉండవు కదా. అది 2022లో కుర్రోడి పెళ్ళి అయింది. పిల్లలు లేరు. అది శారదాపేటలో ఉండి ఇక్కడ పెయింటర్గా పనిచేసుకుంటున్నాడు. నిన్న పనిచేసి కూడా నిన్న సాయంత్రం వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి తాగేసి బాగా గొడవపడి ఇక ఇద్దరు గొడవపడి కొట్టుకుని ఉంటే కుర్రోడి చేతిలో ఏమీ లేదు. తండ్రి చేతిలోనేమో గొప్ప సరికి పెట్టి తగిలేటప్పుడు సరికి పెట్టి కొట్టాడు. రెడ్లో తాగినప్పుడేనండి. రెగ్యులర్గా ఇద్దరు బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళ నాన్న ఏమన్నా ఒక మాట అంటే ఊరుకోడు. మళ్ళీ మా నాన్న ఎందుకన్నా నువ్వు, మా నాన్న ఎందుకన్నా వాళ్ళు తెచ్చింది నువ్వు అంటాడు. మళ్ళీ ఇది తాగినప్పుడు ఈ గొడవలు. తండ్రి పోలీసులు తీసుకెళ్ళారు.